రూ. 200 అంటే రూ. 75 పింఛన్ చంద్రబాబు టైంలో ఇస్తే, అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో రూ. 30 పింఛన్ ఇస్తే, చంద్రబాబు వచ్చాక రూ. 75 పింఛన్ ఇస్తే దాన్ని రూ. 200 చేసినటువంటిది రాజశేఖర రెడ్డి విపరీతంగా ఇచ్చుకొచ్చాడు పింఛన్లు. ఎలాగా కేంద్రం అప్పుడు రూ. 150 ఇచ్చేది, దాన్ని ఇద్దరికి చేసి రూ. 75 అంతకుముందు చంద్రబాబు చేస్తే దాన్ని కేంద్రం 400కి పెంచింది. ఇది రాజశేఖర రెడ్డి హయాం. దాన్ని 200 రూపాయలు చొప్పున చేసుకొచ్చారు. అయితే చంద్రబాబు చాలామందికి పిచ్చిన ఒక లిమిట్లో ఉంచేవాడు, నిజమైన పేదలకి అన్నటువంటి పాయింట్ ఎక్కువగా తెలుగుదేశం అనుకూలకి. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా చాలామందికి ఇచ్చుకొచ్చారు. అందులో తెలుగుదేశం వాళ్ళకి కొంత తగ్గచ్చు, కమ్యూనిస్టులకి వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అది పింఛన్లు భారీగా ఇచ్చుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు అది కంటిన్యూ చేసేటటువంటి సందర్భంలో కొన్నింటి తగ్గించారని అప్పుడు వైసీపీ గొడవ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా 67 లక్షల మందికి పింఛన్లు ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు ఆ పెన్షన్లను తగ్గించడం కోసం ఏదైతే దివ్యాంగుల పింఛన్లో సదరం సర్టిఫికెట్లు మళ్ళీ సమర్పించమంటాం, అట్లాగే కొన్ని చోట్ల కొంతమంది తీసేశారంటూ ఓ పక్కన వైసీపీ అవన్నీ ఆధారాలు ఇస్తుంది. అయితే జగన్ టైంలో చేసిన తప్పు ఒకటి, పింఛన్లలో జగన్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోయింది. ఒకసారి పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ నెలలో తీసుకున్న తర్వాత అదివరకు చంద్రబాబు హయాంలో 3 నెలలకు ఒకసారి అయినా తీసుకోవచ్చు. అప్పుడు 3 నెలల డబ్బులు వచ్చేది. ₹1000 ఉన్నప్పుడు 3000, 2000 అంటే చివరిలోనే చేసింది ఆయన. 3 రోజులు అయితే 6000 అయినా ఇవ్వచ్చు. దాన్ని మార్చేసి ఏ నెలకు ఆ నెల, ఈ నెల తీసుకోకపోతే ఇక రాదు. వాస్తవంగా అనేక మంది ఇక్కడ పింఛన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బతుకుతున్నారు. వాళ్ళు ఇదివరకు అట్లా లంసమ్ ఒక 3 నెలలు కలిపితే 3 రోజులు 6000 అయింది అన్నప్పుడు 3వ నెలలో వచ్చేసేసి తీసుకునేవాళ్ళు, 2 రోజులు 3 రోజులు ఉండి. అప్పుడు అక్కడ ఇబ్బంది లేకుండా వచ్చింది. ఎప్పుడైతే ఏ నెలకు ఆ నెల పింఛన్ తీసుకోవాలి అన్న తర్వాత దాంతో వాళ్ళు సఫర్ అయ్యారు. ఈ విషయాన్ని జగన్కి చెప్పినోడు లేడు, ఏ ఎమ్మెల్యేకి కూడా అది కనిపెట్టింది లేదు, లేదా తెలిసినా పట్టించుకోలేదేమో, మనకెందుకు వచ్చిన గొడవ అనేది. దాంతో అక్కడ ఇక్కడ పింఛన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు ఓడగొట్టారు. ఓడగొట్టడంలో వన్ ఆఫ్ ద పాత్ర, కనీసం వాళ్ళది ఒక 5-10 లక్షలు ఉంటుంది అట్లాంటి కోపం వచ్చినటువంటి వాళ్ళు. అందుకని చంద్రబాబు గారు ఈసారి అట్లా కాకుండా 3 నెలలకు పింఛన్లు అయినా సరే తీసుకోమంటున్నారు, 2 నెలలైనా 3 నెలలైనా. అందులో బల్క్ అమౌంట్ 3 నెలలు 3-4 12,000 రూపాయలు వస్తాయి, 2 నెలలు అయితే 2-4 8,000 వస్తాయి. అయితే ఇది ఇచ్చేందుకు ఇప్పటికే చాలామందికి అనర్హత వేటు వేస్తున్నారంటూ ఇప్పుడు తాజాగా పింఛనర్లని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి తీసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో ఏం చేశాడంటే పింఛను ఒక ఆస్పెక్ట్ మంచి పని చేసి పెట్టాడు. ఎక్కడో విశాఖపట్నం అంటే శ్రీకాకుళంలో ఏదో మారుమూలన ఉన్నటువంటి వ్యక్తి విశాఖపట్నంలో బతుకుతుంటే అక్కడే తీసుకోవచ్చు. ఏ ప్రకాశం జిల్లాలోనో మనిషి ఏ బెజవాడలోనో గుంటూరులోనో బతుకుతుంటే అక్కడే తీసుకోవచ్చు. అంటే పనులు చేసేవాళ్ళు వీళ్ళకే కదా పింఛన్లకు సమయం. అట్లాంటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అది ప్రారంభమైపోయింది. ఎక్కడ మీ ఊరో ఆ ఊరికి వెళ్ళి తీసుకోమంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక ఊరు వెళ్ళి ఇంకో ఊరికి వెళ్ళడం తీసుకోవడం అనేటటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేసింది సాక్షి. దీని వెనకాల ఉన్న వాస్తవం ఏంటో ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.